శిష్యుల గురించి తెలుసుకుందామండి. అంటే ఉత్తమ గురువులు ఎలా ఉంటారంటే అది మనకి తెలుసు. సద్గురులందరూ అందరినీ ఒకేలాగా భావిస్తారు. మరి ఆ యొక్క గురువులకి కూడా ఉత్తమ శిష్యులు అనేది మరి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఉత్తమ శిష్యులు అంటే ఎప్పుడు సద్గురు సన్నిధిలో ఉంటూ సద్గురు బోధలని ఆచరిస్తూ ఉండే వాళ్ళని ఉత్తమ శిష్యులు అంటారు. మరి ఉత్తమ శిష్యులు అంటే ఎలాంటి గుణాలు, ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుందాము. అలాగే మనకి నవవిధ భక్తులు అని కూడా ఉంటుంది, దాని గురించి కూడా కొంచెం తెలుసుకుందాము. మరి ఈ మనకు ముఖ్యంగా మన లక్షణాలు ఎలా ఉండాలి? ఒక గురువు దగ్గర మన జ్ఞానం నేర్చుకుంటున్నాము అన్నప్పుడు మన లక్షణాలు ఎలా ఉండాలి అన్నది ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మనకి ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే తల్లి మొదటి గురువు, లేకుంటే దైవం అని చెప్పడం జరిగింది. మరి అలాంటి తల్లిదండ్రులని ఎప్పుడు బాధ పెట్టకుండా మనం ఎప్పుడైతే ఆ యొక్క మాతృదేవోభవ పితృదేవోభవ అనేది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనం నమ్మిన రోజు దాని యొక్క అర్థం తెలుస్తుంది మనకి. మరి మనకు తెలాలంటే తల్లి, తండ్రి, గురువులు, పెద్దలు వీళ్ళందరూ చాలా ముఖ్యమండి. వినిపిస్తున్నదా వాయిస్? తల్లి, తండ్రి, గురువులు, పెద్దలు వీళ్ళందరినీ మనం చక్కగా గౌరవించాలి. మనం పరిపూర్ణ భక్తితో అన్ని రకాలుగా వారందరినీ గౌరవించాలి. డిస్టర్బెన్స్ వస్తున్నది, కొంచెం మైక్ ఆఫ్ చేసుకోండి. అందరు మైక్ ఆఫ్ చేసుకోండి. ఓకే, మనం వీరబ్రహ్మం గారి గురించి ఎన్నో రోజుల నుంచి మనం నేర్చుకుంటున్నాము. మరి వీరబ్రహ్మం గారు మనకు ఎంత జ్ఞానాన్ని బోధించిండు, అసలు ఏ కాల జ్ఞానాన్ని అందించిండు, అలాగే మనకి ఆత్మజ్ఞానాన్ని, కాలజ్ఞానాన్ని చక్కగా అందించిండు. మరి అటువంటి కాలజ్ఞానాన్ని మనం అంటే కాలంలో జరగబోయే జ్ఞానాన్ని అందించినప్పుడు ఆ మాయ అనేది తగలకుండా, వాటిలో బందీ కాకుండా ఆత్మజ్ఞానం కూడా మనకు అందించిండు. మరి అలాంటి మహానుభావుడు మనకి ఆత్మజ్ఞానాన్ని అందించినప్పుడు ఆత్మజ్ఞానం అంటే ఏంటిది అసలు మనం వారం రోజుల నుంచి తెలుసుకుంటున్నాం. మరి ఇది ఏదైతే ఉందో మనకి మన శరీరంలోనే ప్రతిదీ ఉంది. మన శరీరంలోనే ప్రతి దేవుడు నివసిస్తున్నాడు. మన శ్వాసని బట్టి మన గుణాలు, మన భోజనాన్ని బట్టి మన గుణము అనేది మనకు వివరించడం జరిగింది. మనం తినే ఆహారము ఎంత గొప్పది, మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మరి మన శ్వాస ఎక్కడి నుండి మొదలవుతుంది, ఇవన్నీ చక్కగా మనకు వివరించిండు. మరి ఇంతకుముందు క్లాసులలో మనం చక్కగా నేర్చుకున్నాము. మరణం అంటే ఏంటిది, జననం అంటే ఏంటిది, శ్వాస రోజుకి ఎన్ని తీసుకుంటాము, ఇవన్నీ మనం నేర్చుకున్నాము. మరి ఈరోజు మనం వీరబ్రహ్మం గారు ఒక గురువు లాగానే కాకుండా ఎందరో గురువులు ఉన్నారు ఇప్పుడు మనకి. మరి వారందరి గురువులు వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి ఒక్క శిష్యుణ్ణి ఒకేలాగా భావిస్తారు. ఒకటే తత్వంతో వారు అందరినీ మంచి శిష్యులుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో
చక్కగా వాళ్ళు జ్ఞానాన్ని బోధిస్తారు. మరి ఆ జ్ఞానాన్ని పొందే శిష్యులు ఉత్తమ శిష్యులుగా మనం మరి చక్కగా ఉత్తమ శిష్యులుగా మనం ఎదగాలి అంటే మన లోపల ఏ లక్షణాలు ఉండాలి అంటే మన దగ్గర ఎంత గురువుల దగ్గర ఉన్నా కూడా మన లోపల మార్పు అనేది రావట్లేదు. కాబట్టి ఈరోజు మనకు ఉత్తమ శిష్యుల యొక్క విషయాలు కొన్ని తెలుసుకుందాము. మరి అటువంటి ఉత్తమ శిష్యుల యొక్క లక్షణాలు ఏంటి అంటే చక్కగా ఫస్ట్ తల్లి తండ్రి పెద్దలని వారందరినీ ఫస్ట్ గౌరవించడం. అంటే ఎవరైతే ఈ మార్గంలో ఉంటారో ఆత్మజ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళందరికీ తల్లి విలువ, తండ్రి విలువ, పెద్దల విలువ, అలాగే గురువుల విలువ తెలుస్తుంది. కానీ మిగతా వాళ్ళకి అంతగా దాని విలువ తెలియదు. అందుకే ఎవరిని కూడా గౌరవించడం అనేది ఉండదండి, తక్కువగా ఉంటుంది. అందుకే ఆశ్రమాలు కావడానికి, వృద్ధాశ్రమాలు పెరగడానికి కారణం ప్రతి మనిషిలో ఆత్మజ్ఞానం లోపించడం వల్లనే జరుగుతుంది, కానీ వేరే వల్ల అనేది ఏమీ లేదు. ప్రతి మనిషికి ఆత్మజ్ఞానం అనేది ఉంటే ఏ తల్లి కూడా కొడుకులు కోడళ్ళు ఉన్నప్పుడు వేరే ఆశ్రమానికి అనాథగా వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కారణం ఏంటంటే మన లోపల తల్లి అన్న గౌరవం క్షీణించిపోయింది. అందుకనే ఫస్ట్ మన లోపల ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే తల్లి తండ్రి గురువులను పెద్దలను అందరినీ ఫస్ట్ పూజించాలి. అంటే పూజించడం అంటే దీపాలు పెట్టి అగరబత్తులు పెట్టి పూజలు చేయడం కాదు. వాళ్ళకి ఏ సమయానికి ఏం కావాలి వాళ్ళని ఆ సమయంలో పెద్దలుగా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన ముసలి వాళ్ళు అయిపోయిన కాబట్టి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని పూజించడము అంటే పువ్వులు పెట్టి కాళ్ళు కడిగి దీపాలు పెట్టడం కాదండి. వాళ్ళకి ఏ సమయంలో ఏది అవసరమో వాళ్ళ అవసరాలను మనం తీరుస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలాగా ఆనందంగా జీవించేలాగా వాళ్ళని మనం చూసుకోవడమే పూజించడం అంటే. అలాగే మనం ఇంకా వాళ్ళని చిన్నపిల్లలుగా ఉంటారండి ఆ వయసులో వాళ్ళని అభిమానించాలి. వాళ్ళు ఏదన్నా చెప్తున్నప్పుడు మనం చక్కగా వివరించి అర్థమయ్యే రీతిలో మనం చెప్పగలగాలి. కానీ మనం ఇప్పుడు ఆ స్థితిలో లేకుండా నువ్వు ముసల్దానివైనా ఒక పక్కకు మూలకు పడుండు చెప్పంటే నోరు మోసుకొని ఉండి ఇలా చెప్తూ ఉంటాం. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మనస్సు బాగా హింసకు గురవుతుంది. అందుకని ముసలి వాళ్ళు అయిన్లు అన్న పదాన్ని పక్కకు పెట్టి ఆ పదం వాడకండి. ముసలి వాళ్ళని పదం వాడకుండా మీరు పెద్దవారైనరు అని చెప్పి చక్కగా వివరించి ఎలా ఉండాలో మనం చెప్పాలి. కానీ కసురుకుంటే మాత్రం వాళ్ళకి హింస చేసినట్టు అవుతుందండి. హింస అంటే చెప్పిన కదా, మనం కోడిని మేకని మాత్రం కట్ చేస్తేనే కాదు, ఏ మనిషిని మనం బాధ పెట్టినా కూడా హింసనే అవుతుంది. కాబట్టి ఆ పెద్ద వయసులో ఉన్న వాళ్ళని తల్లిదండ్రులని గురువులని గౌరవించాలి. మరి తన జీవితంకి సరిపడే ధనంను, ఇంకో విషయం, మన జీవితం ఏదైతే ఉందో మన జీవితంలో మనకు ధనం అనేది చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం జీవించాలి కాబట్టి, ఆత్మజ్ఞానం పొందడానికి ఈ శరీరం కావాలి. కాబట్టి ఈ శరీరం కావాలి అంటే మనం జీవించాలి అంటే ఖచ్చితంగా ధనం అనేది అవసరము. కానీ ఎంత అవసరము అన్నది మనం కావలసినంత విధంగా, అంటే ఎంత కావాలి అంత మాత్రమే సంపాదించుకొని జీవితము చక్కటి మార్గంలోకి మనం అడుగు పెట్టాలి. ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటంటే మనకెంత ధనం ఉన్నా తృప్తి అనేది ఉండదు. ఇంకా కావాలి అని ఒక పని కాకుండా ఎన్నో రకాలుగా పనులు చేస్తూ మనం అసలు ఆత్మజ్ఞానం వైపు మొగ్గు చూపించడం అనేది ఉండదు. మనం ఎక్కువగా డబ్బు వైపే పరిగెడతాం. కానీ నీకు ఎంత అవసరం ఉన్నది అంత అవసరం వరకు మనం సంపాదించుకొని మిగతా సమయాన్నంతా నీ ఎదుగుదల కోసం, ఎదుగుదల అంటే ఆత్మ పరమాత్మ వైపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. మనం ఆత్మలం. మరి జీవుడు దేవుడు అని చెప్తున్నారు. జీవుడు దేవుడు ఎలా అవుతాడు అంటే జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు, జ్ఞానాన్ని పొందినప్పుడు, ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే తీసుకోగలుగుతాడు. కాబట్టి మనము
ఎంతవరకు కావాలనో ధనము అంతవరకు సంపాదించుకొని మిగతా సమయాన్ని కాస్త ఆత్మ వైపు ఆధ్యాత్మిక జ్ఞానం వైపు ఖచ్చితంగా వస్తేనే ప్రతి ఒక్క మనిషి యొక్క విలువ, ప్రతి ఒక్క వస్తువు విలువ, ప్రకృతి విలువ, పరమాత్మ విలువ అనేది తెలుస్తుంది. మనం ఏమనుకుంటామంటే పరమాత్మకి దీపం పెట్టి అగరబత్తులు పెట్టి కొబ్బరికాయలు పెట్టి ఒక పండగ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. కానీ దేవుడు అవేవి అడగలేవండి. భగవద్గీతలో భగవంతుడు అడిగింది ఏంటంటే, జీవుడే దేవుడు, నేను నీలోనే ఉన్నాను, నీ లోపలికి రా, నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే వస్తావో నువ్వు చేసిన పాపాలన్నీ దగ్ధమవుతాయి, ఆ పాపాలన్నింటినీ నేనే దగ్ధం చేస్తాను, నువ్వు నేను ఒకటే, నీలోనే నేనున్నాను అని తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. కానీ మనం బయట వెతుకుతున్నాము. అందుకని మనకి కావాల్సింది ధనం కంటే ముఖ్యమైనది జ్ఞానం అండి. ఆత్మజ్ఞానము ఏ మనిషికైతే అవసరమో, అత్యవసరము అంటే ఆత్మజ్ఞానము. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ డబ్బుని ఏ విధంగానైనా సంపాదించుకోగలుగుతారు. కానీ ధనం ఉండి జ్ఞానం లేకపోతే అక్రమ సంపాదనల వైపు వెళ్తారు. కాబట్టి అది మళ్ళీ పాపంగా చుడుతుంది. అందుకని మనిషికి ఉత్తమ లక్షణాలు, ఉత్తమ శిష్యులుగా మనం పేరు పొందాలంటే మనకెంత అవసరమో అంతవరకే సంపాదించుకొని మిగతాది కాస్త టైంని మనం మన జీవితానికి, మన మోక్షం వైపు, మన ముక్తి వైపు, మనం పరమాత్మ వైపు కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే తల్లి, తండ్రి, లేక భార్య కానీ, భర్త కానీ, ఎవరైనా సంతానం కానీ, ఇదంతా ఉంటుందండి కుటుంబంలో. భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, ఇదంతా మనకేమంటే వీళ్ళందరినీ అనుసరించి వారికి ఏమి కావాలో తప్పకుండా సమకూర్చాలి. ఎందుకంటే అది మన బాధ్యత మాత్రమే, కానీ అది ధర్మం కాదండి. ధర్మం అనేది ఇంకా వేరుగా ఉంటుంది. అది మన బాధ్యత. ఎందుకంటే మనం సంసారంలో ఉన్నప్పుడు తల్లి మనని కన్నది, తండ్రి పెంచిండు, భార్య నిన్ను నమ్ముకొని వచ్చింది, పిల్లల్ని నువ్వు కన్నావు. కాబట్టి అది ఒక మన బాధ్యత. కాబట్టి వారికి ఎవరెవరికి ఏం కావాలి వారందరికీ చక్కగా సమకూర్చి మరి వాళ్ళ మెప్పుని పొందుతూ భక్తి మార్గంలో, అంటే మనం వాళ్ళందరితో పాటు ఉంటూ భగవంతునితో ఉండడానికి భక్తి మార్గంలో కూడా అనుసరిస్తూ చక్కగా మనం ఈ లక్షణాలతో ఉండాలి. మనం ఇప్పుడు కుటుంబంలో కూడా చూడండి, నువ్వు నేను ఒక పిల్లాడు, భార్యాభర్త ఒక పిల్లాడు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాం. కానీ తల్లి తండ్రి అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే వారు లేకుండా మనం లేము కాబట్టి మనం రాలేము కాబట్టి ఖచ్చితంగా వారి అవసరాలు మనమే తీర్చాలి. ఎందుకంటే ఆ స్థానం మళ్ళీ మనకి వస్తుంది. ఇప్పుడు మనము మన తల్లిదండ్రులకి ఆ స్థానాన్ని మనం సరిగా చూసుకోకపోతే అదే కర్మ మళ్ళీ నీ జీవితంలోకి వస్తుంది. అంటే నేను నీ పిల్లలు నేను ఎలా నా తల్లిదండ్రులను చూస్తానో నా పిల్లలు కూడా అలాగే చూస్తారు అన్న ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఏ విత్తనం వేస్తే అదే పంట వండుతుంది, నువ్వు ఏ కర్మ చేస్తే ఆ కర్మ నీ జీవితంలోకి వస్తుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మరొకసారి గుర్తు చేసుకోవడం క్లాస్ రూపంలో అంతే తప్ప. కానీ ఎందుకంటే ఇక్కడ మనం ప్రతి విషయాన్ని ఈ మాయలో పడి మర్చిపోతామండి. ఎందుకంటే ఇది మాయాలోకం కదా, భూలోకం అనేది మాయాలోకం. ఈ మాయలో పడి మనకి ఆ టైంకి ఇది గుర్తు రాదు. మొత్తం గొడవంతా జరిగిపోయిన తర్వాత, డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తుకు వస్తుంది. అనకుంటే బాగుంటుండే, కలిసి బాగుంటుండే, నా తల్లిదండ్రులను చూసుకుంటే బాగుంటుండే, ఆశ్రమంలో వేసిన తర్వాత వేయకుంటే బాగుంటుండే, ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇవన్నీ ముందు రావాలి అంటే చక్కగా ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం అనేది ఎంతో అవసరం. అందుకని సంసారంలో కూడా నాలుగోది ఇంకోటి ఏంటంటే, సంసారంలో ఉండి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ భార్య అంటే పెళ్లి చేసుకోవాలని చెప్పేది. అంటే సన్యాసిగా ఉండకుండా, అంటే ఉత్తమ శిష్యులు అంటే పెళ్లి చేసుకోకుండా సన్యాసించడం అనేది రాంగ్ అండి. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకొని సంసారంలో తప్పకుండా ఉండి వాటి కష్టాలని ఎదుర్కోవాలి. అంటే కష్టాలని ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుందంటే వాటి వెనకాల ఉన్న జ్ఞానాన్ని మనం నేర్చుకుంటాం.
తల్లి నుంచి కొన్ని, తండ్రి నుంచి కొన్ని, భార్య నుంచి కొన్ని, భర్త నుంచి కొన్ని, పిల్లల నుంచి కొన్ని, సమాజం నుంచి కొన్ని, బంధువుల నుంచి కొన్ని, ఏ విషయంలో ఏది జరుగుతున్నా దాని వెనకాల ఒక జ్ఞానం అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి అది నేర్చుకోవడం కోసమే, మన జీవితంలో అది అనుభవించడం కోసమే. అనుభవించింది ప్రతిదీ జ్ఞానమవుతుంది. కాబట్టి అది సంసారం అనేది తప్పకుండా మనకి సంసారమే నిర్వాణం అన్నారు పెద్దలు. కాబట్టి సంసారంలో ఉండి ప్రతి కష్టాన్ని మనం చక్కగా ఎదుర్కొని ఆ ఓపికను తెచ్చుకోవాలి. ఎదుర్కొనే ఓపిక లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకొని ఆ సమస్యలకి దూరం అవుతామో ఇంకా నా సమస్య ఏమి ఉండదు అనుకుంటారు. ఎవరైతే కష్టాలని ఎదుర్కోకుండా ఓపిక లేకుండా ఆత్మహత్య చేసుకుంటారో మళ్ళీ వాళ్ళ జీవితం ఇంకా దారుణంగా ఉంటుందండి. ఎందుకంటే ఆ సమస్యని మనమే తెచ్చుకున్నాము. ఆ యొక్క సమస్యని మనం తీర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా జటిలంగా తయారవుతుంది. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా ఇది నాకు నేర్పించడానికే వస్తుంది, నా జీవితంలో ఏదో నేర్చుకోవాల్సింది ఉంది, నేను దృఢత్వంగా కావడానికే నాకు ఈ సమస్య వచ్చింది అని తెలుసుకొని ఆ సమస్యని మనం కొంచెం చక్కగా ఆలోచించి ఓపిక కొద్దీ సహనంతో ఆ సమస్యని చక్కగా మనం తొలగించుకోవాలి. అలాగే మనము ఎక్కువ కోరికలతో 5వ పాయింట్ అంటే మనకు ఒకటి ఏదైనా ఉన్నా కూడా మనం సరిపెట్టుకోము. మనకు కోరికలు ఎక్కువగా, కోరికలు ఎప్పుడైతే దాన్ని మనం కామము అంటాం. కామము అంటే మనకి పురుషార్థాలు ఏవైతే పెండ్లిలో చెప్తారు కదా, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అని. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అని చెప్తూ ఉంటారు. అక్కడ కామము అంటే భార్యాభర్తల కలయిక కాదండి. భార్యాభర్తల కలయిక ఒక పవిత్ర బంధం అండి. అది ప్రకృతి నియమించిన ఒక అద్భుతమైన కార్యము. దానికి మనం చెడుగా భావించద్దు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కామము అంటే కోరిక, అంటే అత్యాశ, అంటే నీకు తీర్చుకునే అంత శక్తి లేదు కానీ నీకు ఆశలు ఎక్కువ. అది అత్యాశగా మారి అది సమస్యలు తెచ్చిపెడుతుంది. అలాంటి అధికమైన కోరికలు ఎప్పుడైతే లేనివాడిగా ఉంటాడో, ఎస్ నాకు ఇది ఉంది అని, అప్పుడు నువ్వు చక్కగా నాకు ఇది ఉంటే సరిపోతుంది, నాకు ఇది ఉన్నందుకు నాకు ఇంకా కృతజ్ఞతలు అని ఏ కోరికలైనా లేకుండా ఉన్నదాంతో సరిపెట్టుకుంటూ ఆనందంగా ఎప్పుడైతే ఆ వ్యక్తి ఉంటాడో అతడు ఉత్తమ శిష్యుడిగా చెప్పబడతాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం కంటే గొప్పది ఏది కాదు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని మించింది ఏది లేనప్పుడు ఒక కోరిక వల్ల ఏమవుతుందంటే మనం ఆత్మజ్ఞానం వైపు వెళ్ళకుండా ఆ కోరిక వైపు వెళ్ళినప్పుడు అది తీరనప్పుడు దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగినప్పుడు రోగాలు వస్తూ ఉంటాయి. చూడండి, మొత్తం మన ప్రాపంచిక జీవితం అంతా ఫాయిల్ అయిపోతుంది, విషంగా మారిపోతుంది ఒక కోరిక వల్ల. అది తీరనప్పుడు, తీర్చుకునే ఆర్థిక పరిస్థితి నీ దగ్గర లేనప్పుడు మనకి దుఃఖం కలుగుతుంది. దానివల్ల దుఃఖం అనేది ఏం చేస్తుందంటే మానసిక అశాంతిని ఇస్తుంది. మానసిక అశాంతి వల్ల శరీరం కుళ్ళిపోతుందండి. శరీరం కుళ్ళిపోవడానికి కారణమే మన మనస్సు, వాటిలో వచ్చే ఆలోచనలు. అందుకనే అధికమైన కోరికలు, అత్యాశలన్నీ ఎవరికైతే ఉన్నాయో వారు ఉత్తమమైన లక్షణాలు ఉన్న శిష్యుడిగా సంతృప్తితో ఇది నాకుంది అంటే తృప్తి లేకనే మనం కోరికలు కోరుకుంటాం. ఎప్పుడైతే సంతృప్తితో నాకు ఇది ఉంది, నేను ఓకే, నాకు సరిపోతుంది అని ఎప్పుడైతే దాని గురించి ఆలోచించకుండా ఆత్మజ్ఞానం వైపు ముందుకు వెళ్తాడో అతను చక్కగా ఉత్తమ శిష్యుడిగా చెప్పబడతాడు. ఈ విషయంలో మనం బాగా గుర్తుంచుకోవాలండి. ఈ జ్ఞానం వైపు, ఈ ఆత్మజ్ఞానం వైపు మనం అడుగు పెట్టినామంటే మన జీవితంలో ఏది ఉందో అది మన అర్హతని బట్టే వస్తుంది. కానీ అర్హత లేకుంటే ఏది రాదండి. ప్రతిదానికి అర్హతని సంపాదించుకోవడం అనేది ఉంటుంది, అది న్యాయంగా సంపాదించుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా మనం తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు విధి ప్రకారం వచ్చిన కర్మలు ఉంటాయండి కొన్ని. అంటే మనం చేసుకున్న కర్మలు, విధి ప్రకారం వచ్చిన ఏ కర్మలైతే ఉంటాయో వాటిని చక్కగా మనం తప్పకుండా మనం ఏం చేయాలంటే ఆ కర్మల్ని చక్కగా ఆచరిస్తూ వాటిని, అంటే సరే ఈ యొక్క కర్మ ఏదైతే ఉందో
తప్పకుండా నేను తెచ్చుకున్నదే కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉంటుందో వాటిని మనం చక్కగా ఆహ్వానించి వాటిని మనం ఓకే ఇది నా జీవితంలో నా వల్లనే వచ్చింది అన్న విషయాన్ని మీరు ఎప్పుడైతే గ్రహించి తెలుసుకొని ఆ యొక్క కర్మని మీరు ఆచరించిన వారై ఉంటారు, వారికి ఉత్తమ లక్షణాలు ఉన్నట్టు. అంటే ఏదైనా కర్మ వచ్చిందంటే మనం ఏడవకుండా ఆ కర్మని నీ వల్లనే వచ్చింది, పక్కింటి వల్ల, ఎదురింటి వల్ల, ఇంట్లో వల్ల వచ్చింది అని చెప్పి అనుకోకుండా ఏ కర్మనన్నా పాపకర్మ అయినా పుణ్యకర్మ అయినా నా వల్లనే వస్తుంది అని ఎప్పుడైతే నువ్వు గ్రహించి నువ్వు ఆచరిస్తావో అది నీ లక్షణం ఉత్తమ లక్షణంగా చెప్పబడుతుంది. అలాగే మనకు సర్వకాల సర్వ వ్యవస్థల్లో అంటే సర్వకాల అంటే ఎప్పుడు మనకు ఏ కాలంలోనైనా అంటే ఏ కాలంలోనైనా సరే కానీ మనకి ఏ వ్యవస్థ అంటే సమాజానికి సంబంధించిన అవస్థల్లో అంటే సమాజానికి సంబంధించిన టైంలో కానీ 3 కాలాలలో ఏ కాలంలోనైనా సరే మనకి సదా మనము ప్రతి క్షణము భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ భగవంతుని కీర్తనలో భగవంతుడే నాలో ఉన్నాడు, భగవంతుడిగా నేను పొందడానికే ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్నానన్న ఆ ఎరుకతో ఆ ఆత్మస్థితిలో మనం చక్కగా ఉండాలి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ మనము చెప్పుకునేది మనం ఆత్మలమని, శరీరం కాదని అందరికీ తెలుసు ఈ జ్ఞానంలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే భగవద్గీత ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరికి మరణం అనేది లేదు, శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకి మరణం అనేది లేదు. చనిపోతే ఏం వెళ్ళిపోతుందని చెప్తామండి మనం? ఆత్మ వెళ్ళిపోతుంది అంటాం. అంటే ఆత్మ మనమై ఉన్నాం, ఆత్మే పరమాత్మ. కాబట్టి మనం ఎప్పుడైతే శరీరం కాదు ఆత్మగా అని మనం ఎప్పుడైతే జీవిస్తామో మనకి ఈ 3 కాలాలలో ప్రపంచం ద్వారా మనకి ఏ సమస్య వచ్చినా కూడా తట్టుకొని సదా భక్తి మార్గంలోనే ఉంటూ ఎవరిని నిందించకుండా చక్కగా ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాము. అందుకని మనకి ఇంకోటి ఏంటంటే స్థిర బుద్ధి ఉండాలి అండి. అంటే చంచలమైన మనస్సు ఉంది మన దగ్గర. మనస్సు ఎప్పుడు చంచలంగా ఏ క్షణంలో ఏ కోరిక కోరుతుందో, ఏ క్షణంలో ఎటువైపు పరిగెత్తుతుందో, గతంలో జరిగిన ఎన్నో సమస్యల్ని గుర్తుకు తెస్తూ మనల్ని ప్రతి క్షణము కాల్ చేసేదే మన మనసులో ఒక భాగం చిత్తం ప్రతి క్షణము జరిగిపోయిన విషయాలన్నింటినీ గుర్తు చేస్తే ఏం చేస్తుందంటే మనల్ని కాల్చి పడేస్తుంది. అందుకని మరి మన మనస్సుని స్థిరం చేస్తే ఏమవుతుందంటే చక్కగా బుద్ధి అనేది వికసిస్తుంది. కాబట్టి స్థిరమైన బుద్ధి అనేది మనకి అక్కడ కలవాడే ఉండాలి. మనసు మీద ప్రభావం చూపించకుండా చక్కగా బుద్ధి లక్షణాలు అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా పిల్లవారు చక్కగా చదువుకుంటే వీడు బుద్ధిమంతుడు అని మనం ఎట్లా చెప్తాము అంటే అది స్థిర బుద్ధి. బుద్ధి ఏది చెప్తుందో అది మాత్రమే పాటిస్తే మనకి తెలుస్తుంది. మనకు మనస్సు అనేది ఏం చెప్తుంది, బుద్ధి అనేది ఏం చెప్తుందంటే బుద్ధి వికసించిన వాళ్ళ ప్రతి ఒక్కరిది బుద్ధి ఉన్నవాడు మంచి పనులు చేస్తాడు, బుద్ధి లేదా అని తిడుతూ ఉంటాం మనం. అంటే అక్కడ మనసు ప్రభావం చూపిస్తుంది. అంటే మనసు చేసే పనులు కొన్ని చెడుగా ఉంటాయి, బుద్ధి చేసే ప్రతి పని చక్కగా సరైనవే ఉంటున్నాయి. కాబట్టి బుద్ధిని మనం స్థిరం చేసుకోవాలి. బుద్ధిని స్థిరం చేసుకోవడం అంటే ఏంటిది? మనస్సు లేని స్థితికి వెళ్ళడం. మనస్సు లేని స్థితి అంటే మనస్సుని శూన్యం చేయడం. మనస్సుని శూన్యం చేయాలి అంటే బయట ఎక్కడ మందులు లేవండి. మరి మన అంతరంగంలో ఉన్నది మనస్సు. మన అంతరంగంలో ఉన్న మనస్సుని మనం స్థిరం చేయాలి, శూన్యం చేయాలి అంటే అది శ్వాసకు మాత్రమే సాధ్యం. అందుకని ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని ఎప్పుడైతే చేస్తారో తప్పకుండా వాళ్ళకి ఈ యొక్క స్థిర బుద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఏ శాస్త్రాల్లోనైనా చక్కగా జ్ఞానం ఉంటుంది, దాన్ని వివరించి దాని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఉండాలి. ఎప్పటికప్పుడు ఎన్నో శాస్త్రాలు పురాణాలు
గ్రంథాలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం అనేది ఉత్తమ లక్షణాలు. ఎందుకంటే మనం సమయాన్ని కాలాన్ని వృధా చేయకుండా సమయం దొరికిందంటే చాలు ఎన్నో శాస్త్రాలు, ఆ శాస్త్రాలలో ఉన్న జ్ఞానాన్ని చక్కగా వివరణ తెలుసుకోవాలి. వివరణ తెలుసుకోవడం అంటే ఏంటంటే అంతరంగంగా అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఒక మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ని చదివినప్పుడు మనకు ఒకలాగా అర్థమవుతుంది. దాన్ని లోతులోకి అంతరంగంగా అర్థం చేసుకోవాలి. అందుకే భగవద్గీత అందరికీ అర్థం కాదండి. అది అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే మన స్థితి కరెక్ట్ లేదు. ఇంకా మన మనసు స్థితిలో ఉన్నప్పుడు అది అర్థం కాదు. మన బుద్ధి వికసించిన రోజు చక్కగా మనకు భగవద్గీత అర్థమవుతుంది. అందుకే అలా వివరణగా చక్కగా మనం తెలుసుకొని ఎప్పుడైతే ఉంటామో వాళ్ళు సమయాన్ని వృధా చేయకుండా జ్ఞానాన్ని తెలుసుకుంటూ వివరంగా అంటే అంతరంగంగా అర్థం చేసుకుంటాడో ఆ శిష్యుడు ఉత్తమ శిష్యుడు. మన మీద అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు ఉత్తమ శిష్యులు కాదండి. భగవద్గీత చూడండి, మనకు మీద చదివినప్పుడు ఒకలాగా అర్థమవుతుంది, ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు చదివినప్పుడు ఇంకోలాగా అర్థమవుతుంది. కాబట్టి వారిని ఉత్తమ శిష్యులు అంటారు. అలాగే మనకి గురువు ఏదైతే చెప్పిండో వాటన్నింటినీ చక్కగా మనం ఉంచుకొని అంటే మన మైండ్లో అవన్నింటినీ విని శ్రద్ధగా మననం చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఆత్మలమని తెలుసుకుంటున్నాం, కానీ ఆత్మలాగా మనం జీవించడం లేదు. విచక్షణ జ్ఞానంతో ఆచరించాలి. ఇప్పుడు గురువు మనకి ఏది ప్రతి క్షణం నేర్పుతూనే ఉన్నాడు. ఎంతో నేర్పిన జ్ఞానం ఉంది మనకి. ఎందరో గురువులు ఉన్నారు, సద్గురువులు. వారందరు ఇచ్చిన జ్ఞానం ఎంతో ఉంది. వాటిని మనం ఏం చేయాలి అంటే ఎవరైతే ఆ జ్ఞానాన్ని ప్రతి క్షణము మళ్ళీ వింటూ మళ్ళీ దాన్ని మననం చేసుకుంటూ ఎవరైతే విచక్షణ జ్ఞానంతో అంటే ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకొని ఆ జ్ఞానంతో ఎవరైతే ఆచరిస్తారో వారు కూడా ఉత్తమ శిష్యుడిగా పరిగణించబడతారు. అలాగే ఆ గురువు ఏదైతే చెప్పిందో మనం ఎప్పటికీ మర్చిపోద్దండి. మర్చిపోయినామంటే మనకు గురుదక్షిణ ఇచ్చినట్టు కాదు, గురువుని అవమానించినట్టే అవుతుంది. కానీ గురువుని మనం ప్రేమించినట్టు కానీ గౌరవించినట్టు కానీ ఉండదండి. గురువు జ్ఞానాన్ని ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో గురువు మన గుండెల్లోనే ఉన్నట్టు. ఇంకా వాళ్ళని మర్చిపోయినట్టు ఏముండదు. ఫోటో పెట్టుకున్నంత మాత్రాన గుర్తున్నట్టు కాదు. గురువు జ్ఞానాన్ని మనం గుర్తుంచుకోవడమే మనం వాళ్ళ యొక్క పూర్తి వాళ్ళని గుర్తుంచుకున్నట్టు. ఫోటో పెట్టుకొని జ్ఞానం మర్చిపోతే లాభం లేదు. ఫోటో అక్కర్లేదండి. ఫోటో కంటే ముఖ్యమైనది వారి జ్ఞానం. కాబట్టి వారి జ్ఞానం ఎవరైతే గుర్తుంచుకుంటారో వారు మాత్రమే శిష్యులు. కానీ ఫోటో పెట్టుకొని జ్ఞానాన్ని మర్చిపోయి నీకు ఇష్టం వచ్చినట్టు నీ మనసుకు నచ్చినట్టు అన్నీ నేర్చుకొని అలాగే ఉంటానంటే మాత్రం నువ్వు ఉత్తమ శిష్యునివి మాత్రం కాదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, తెలుసుకోండి. ఇంకొకటి, అబద్ధం ఆడకుండా ప్రయత్నం చేయాలి అండి. ఒక అబద్ధం వెనకాల ఎన్నో అబద్ధాలు ఆడవలసి వస్తుంది. ఆ అబద్ధాలు ఆడడానికి మనకెంతో ఇబ్బంది కలుగుతుంది. మరి అప్పుడు మన మనశ్శాంతిని కోల్పోతాం. కాబట్టి ఒక్క నిజాన్ని మనం మాట్లాడినప్పుడు ఎంతో నిర్భయంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయము మరి ఉత్తమ లక్షణాల కిందికే వస్తుంది. కాబట్టి మరి శరీర లోపం కానీ బయట కానీ శుద్ధి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం శరీరాన్ని 2 సార్లు శుద్ధి చేసుకోవాలి. అది లోపల అంటే లోపల ధ్యానం ద్వారా శుద్ధి అవుతుంది, బయట స్నానం ద్వారా శుద్ధి అవుతుంది. కాబట్టి అంతర్శుద్ధి అలాగే బాహ్యశుద్ధి. బాహ్యశుద్ధి అనేది స్నానము, అంతర్శుద్ధి అనేది ధ్యానము. ఈ విషయాన్ని చక్కగా గుర్తుంచుకోవాలి. ధ్యానము స్నానము అనేది ప్రతి క్షణము 2 సార్లు ఉండాలి. అదే అంతర్శుద్ధి. శరీరం లోపల శుద్ధి, శరీరం బయట శుద్ధి. స్నానము, ధ్యానము. మరి ఇవన్నీ విషయాలు మనం చక్కగా గుర్తుంచుకోవాలి. పరిశుద్ధమైన మనస్సుతో మరి ధ్యానం చేస్తే మనస్సు కూడా శుద్ధి అవుతుంది. కాబట్టి మరి పరిశుద్ధమైన మనస్సుతో చక్కగా శాస్త్రాలన్నీ శ్రవణం అంటే వింటూ ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు మనస్సుని పెట్టి మన మనసు ఒక తాటు ఉంటే క్లాస్ ఒక తాటు ఉంటే మనసు ఒక తాటు ఉంటే అది కాదండి. క్లాస్ ఎక్కడైతే వినబడుతుందో అక్కడ మన యొక్క మనసు అనేది ఉంటేనే ఆ శ్రవణం అనేది మనకి సంపూర్ణంగా ఉంటుంది. శ్రవణం అంటే వినడం, వింటేనే మనకి లోపలికి ఎక్కుతుంది. ఎప్పుడైతే విన్నదాన్ని పరిశీలన చేయాలి. విన్న జ్ఞానం ఏదైతే ఉందో ఒకసారి అది ఎంతవరకు ఇట్లా డీప్గా దాని నుంచి తెలుసుకోవాలి. ఇంకా లోతులోకి తెలుసుకొని వారికి కృతజ్ఞత భావంతో మనం ఎప్పుడు ఉండాలి. ఈ బాధ్యతలన్నీ సక్రమంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళందరూ
ఉత్తమ శిష్యులండి. మరి ఇలా మనకి అష్టమదములు కూడా మనం మొన్న నేర్చుకున్నాము. మనకు ఎన్ని మదాలు, అందం ఉందని, డబ్బు ఉందని, బలం ఉందని, ఇవన్నీ మదాల గురించి మనం నేర్చుకున్నాము. ఇవన్నింటిని వదిలిన వాడు, అష్టమదాలని ఎవరైతే పూర్తిగా వదిలి నవవిధ భక్తితో వారు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉత్తమ శిష్యులు. అలాగే మనం అరిషడ్ వర్గాలని కూడా పూర్తిగా తొలగించుకోవాలి. ఈ మూడు గుర్తుంచుకోవాలి. అరిషడ్ వర్గాలని వదిలి అష్టమదాలను పూర్తిగా తొలగించుకొని నవవిధ భక్తుల గురించి మనం తెలుసుకోలేదు. అవేంటియో మనం తెలుసుకుందాము. కానీ ఇప్పుడు ఇది మనకు సమయం అయిపోయింది కాబట్టి మనము నవవిధ భక్తుల గురించి మరి తర్వాత తెలుసుకుందాము. ఇప్పుడు మాత్రం ఉత్తమ శిష్యులు అంటే ఎవరైతే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు రావాలనుకుంటున్నారో, ఆ జ్ఞానం కావాలనుకున్న ప్రతి ఒక్క శిష్యుడు ఇట్లాంటి లక్షణాలు ఎవరైతే తెచ్చుకుంటారో వారందరూ కూడా ఉత్తమ శిష్యులు. వాళ్ళకి మాత్రమే జ్ఞానం అనేది అబ్బుతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించండి. ఎందుకంటే మనకి ఎంతో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని మనం ఆచరించడమే లేటు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం ఆచరించాలి, అటువైపు వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ మనలో ఉండాలి. ఎక్కువ కోరికలు ఉండకూడదు. ఎవరైనా ఏదన్నా అంటున్నారంటే దాన్ని తీసుకోకుండా చక్కగా మనకి సమాజం నుంచి వస్తూ ఉంటాయి, కాలాల నుంచి 3 కాలాలు ఉన్నాయి మనకు. 3 కాలాల నుంచి ఏ కాలంలో ఏ టైంలో ఎటువంటి కర్మ అనేది మనకు వస్తుందో వాటన్నింటినీ కూడా మనం